కర్నూలు జిల్లాలో కేటుగాడు అమాయకులను నమ్మించి నట్టెట్టా ముంచాడు. వెల్దుర్తి మండలం మల్లేపల్లిలో లోన్ పేరుతో 10 కోట్ల ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఇంటికి లోన్ ఇప్పించి నెల ఖర్చులు కట్టాల్సిన అవసరం లేదని రైతులను శాంతకుమార్ బాయమాటలతో నమ్మించాడు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. లోన్లో సగభాగం తీసుకుని మిగతా డబ్బులకు అధిక వడ్డీ ఆశ చూపి మొత్తం డబ్బులు కాజేసి పరారయ్యాడు. 2 ఏళ్లుగా ప్రైవేట్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఇప్పిస్తూ వారిని నమ్మించాడు. మల్లేపల్లి, గోకులపాడు, చెరుకులపాడు, బుక్కాపురం, రామల్లకోట, పుల్లగుమ్మి, కల్లగొట్ల, గోరంట్ల గ్రామాల్లో దాదాపు 100 మంది బాధితులు శాంతకుమార్ చేతిలో మోసపోయి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. చేసి 3 లక్షలు శాంక్షన్ అయింది. మా ఊరు శాంతకుమార్ అనే వ్యక్తి మాకి అన్యాయం చేసినాడు. మాకు 3 లక్షలు శాంక్షన్ అయింది. అదే రూపాయి కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చి పోతున్నారు. మాకెక్కడ ఆస్వారం లేదు. వాళ్ళు ఇంటికాడికి వచ్చి పోతున్నారు. నెలన్నర అయింది. నేను రూపాయి ఇవ్వలేదు. కానీ అయినా కూడా నాతోటి 2 నెలలకు కట్టించుకున్నారు కంతులు. నేను 7,000 లెక్క 7,800 లెక్క 2 కంతులు నేనే కట్టుకున్నాను. ఆయన శాంతకుమార్ అని మమ్మల్ని అన్ని నమ్మించి ఇంటి పన్ను లేకుండా ఏదో ఆధార్ కార్డు మీద దాని మీద దీని మీద అన్ని చేపించి నమ్మించి ఇంటి లోన్ చేసినాడు. ఇంటి లోన్ చేసిన తర్వాత సార్ వాళ్ళు ఉన్నారు, మీకు ఏం కట్టాల్సిన అవసరం లేదు, అన్నీ మేమే కడతామని చెప్పి సగం మాకి సగం మీకి అని చెప్పి మా అకౌంట్లో డబ్బులు వేసినాక మా చేతి నుండి డబ్బులు తీసుకున్నాడు. ఆయనకి సగం మాకి అని. ఇప్పుడు ఈ రోజులోన ఇంటికి తాళం వేసి బయటికి వెళ్ళిపోయినారు. మా పరిస్థితి రోడ్డున పడాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు మాది 4.5 లక్షలు లోన్ చేసినాడు. 4.5 లక్షలు గాను 50,000 దానిలకి దీనిలకి ఖర్చులకని తీసేసినాడు.